నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు, నీకు వ్యతిరేకంగా క్రియ చేసే వాళ్ళు ఉంటారు, నీకు విరుద్ధంగా పోరాడే వాళ్ళు ఉంటారు, నీ వెంటనే అసహించుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను చూస్తేనే చిరాకు పడేవాళ్ళు ఉంటారు, నిన్ను చూస్తేనే ఏంటంటే కడుపు మంటతో రగిలిపోయేవాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు. వాళ్ళని మనం మార్చలేము, ఎదుటి మనిషి అభిప్రాయాన్ని మనం మార్చలేము. కానీ మన మట్టుకు ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు. వాళ్ళు మన మీద అసూయ పడతా ఉంటారు, కానీ మనం వాళ్ళ మీద అసూయ పడకూడదు. వాళ్ళు పగతో మన మీద రగిలిపోతూ ఉంటారు, మనం పగ తీర్చుకోవడానికి కోసం ప్రయాసపడకూడదు. పగ తీర్చుకోవడం మన పని కాదండి. పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే పరలోకమందున దేవుడే పగ తీర్చుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీడుని కీడు ద్వారా కాదు, కీడుని మేలు ద్వారా జయించాలి. మనం లోకంలో ఏమంటారు, ముళ్ళని ముళ్ళ ద్వారానే తీయాలి, కీడుని కీడు ద్వారానే జయించాలి. వాళ్ళు ఏ రూట్లో ఆలోచిస్తారో మనం ఆ రూట్లోనే ఆలోచించాలి. వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచించినప్పుడు మనం కూడా అలాగే ఆలోచించాలని లోకం అంటారు. కానీ దేవుని బిడ్డలమైన మనం కీడుని కీడు ద్వారా కాకుండా కీడుని కూడా మేలు ద్వారానే జయించాలి. ఒకరోజు వచ్చినప్పుడు సౌలే అంటాడు, దావీదా నా కుమారుడా దావీదు, నువ్వు నాకన్నా నీతిమంతుడివి. చప్పట్లు కూడా ముందర గట్టిగా.